నమస్తే విటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై స్వపక్ష విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరిపిన త్రిసభ్య కమిటీ ఈ నెల 23న తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్య విశాఖ భూ కబ్జాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్ సోమవారం నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభమవుతుందన్న డీసీపీ సాంబశివరావు విశాఖ భూ కుంభకోణాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్యే గణబాబు నగర కీర్తిని చెడగొట్టేందుకే వైసీపీ కుట్ర పన్నుతోందంటూ మండిపాటు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగిన అవార్డుల పండుగ ప్రతిభ కనబర్చిన జర్నలిస్టులను ఘనంగా సత్కరించిన రాష్ట్ర మంత్రులు సమాన పనికి సమాన వేతనాన్ని ప్రతి కార్మికుడికి అందజేయాలన్న సుబ్బారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మహోద్యమం చేపట్టామంటూ వెల్లడి డీటెయిల్స్ చూస్తే విశాఖ ఘనకీర్తిని చెడగొట్టేలా నేడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు ఉందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. విశాఖలో నెలకొన్న భూ ఆక్రమణల విషయంలో ఆ పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో గత కొంతకాలంగా నెలకొన్న భూదందాల విషయంలో ప్రభుత్వం సిట్ విచారణ జరిపిస్తోందని తద్వారా నిజానిజాలు నిగ్గు తేల్తాయని అన్నారు. ఈలోగా ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతాలు చేసి అతిగా ప్రవర్తిస్తున్నారన్నారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించి ఇప్పటికే 2 రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. సిట్ విచారణ అనంతరం దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. కనీస అవగాహన పరిజ్ఞానం లేకుండా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ దుయ్యబట్టారు. విశాఖను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధికి అడ్డుకట్ట వేసేందుకే ఇటువంటి కుటిల రాజకీయాలకు దిగుతున్నాయని మండిపడ్డారు. ధర్నాకి పిలుపివ్వడం వైద్యపరంగా పర్యాటక పరంగా ఒక డివోషనల్ 2008 నుంచి ఇట్లాంటివి జరుగుతున్నాయనేటువంటిది గ్రహించటం, అప్పటి ప్రభుత్వంలో ఉండేటువంటి వారిలో కూడా చాలామంది పెద్దలు ప్రముఖులు ఉన్నారనేటువంటి అనుమానాలు వ్యక్తపరచటం, ఇట్లాంటి అనేక అంశాల పట్ల ఈరోజు ప్రజల్లో కలిగినటువంటి ఆందోళన కానివ్వండి, ఎవరికైతే భూములు ఉన్నాయో అటు ప్రైవేటు భూములు కావచ్చు ఇటు ప్రభుత్వ భూములు కావచ్చు అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యతలో ప్రభుత్వం ఉంటే ఈరోజు ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే సిట్ను కాన్స్టిట్యూట్ చేసి ఈరోజు దర్యాప్తు ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మీడియా అవార్డ్స్ ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియం వేదికగా కొనసాగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు గంట శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు పాల్గొని ఉత్తమ జర్నలిస్టులకు బహుమతులు ప్రదానం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కపిల గోపాలరావు అవార్డును గరికపాటి ఉమాకాంత్, యోగేశ్వరరావులకు మంత్రుల చేతుల మీదుగా అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డులతో పాటు ఉత్తమ జర్నలిస్ట్, ఉత్తమ ఫోటోగ్రాఫర్, వీడియో జర్నలిస్ట్, ఉత్తమ న్యూస్ ప్రెజెంటర్ అవార్డు వంటి వివిధ విభాగాల్లో అవార్డులను పలువురు జర్నలిస్టులకు అందజేశారు. అంతకుముందు ఏయూవీసీ నాగేశ్వరరావు, సెంచురియన్ వీసీ జిఎస్ఎన్ రాజులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన జర్నలిస్టుల పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు, మెమెంటోలు అందజేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కొనసాగిన ఈ ఉత్సవాలు ఆద్యంతం ఆహుతులను అలరించగా ఆ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. Next
కీర్తిని దశ దిశలా చాటుతున్నా సుప్రీంకోర్టు ఆదేశానుసారం సగటు కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సిఐటియు గాజువాక కార్యదర్శి సుబ్బారావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను అంతా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు. గాజువాక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతినిత్యం దినసరి కూలీలుగా పనులు చేసుకునే కార్మికులకు సరైన వేతనాలు సాక్షాత్తు సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినా బేఖాతరు చేస్తూ నేటి పాలకుల తీరు ఉందని విమర్శించారు. ప్రైవేట్ రంగంలో కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల్ని సక్రమంగా అమలు చేసి ప్రతి కార్మికునికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూలై 3 కార్మిక లోకం కలెక్టరేట్ ను ముట్టడించనుందని సుబ్బారావు వెల్లడించారు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది. సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 18,000 ఇవ్వాలి. కనీస వేతనం షెడ్యూల్డ్ ఈ దుకాణాలకు వాణిజ్య సంస్థల్లో 2010లో వచ్చింది. ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ రివైజ్ చేయాలి. 7 ఏళ్ళైనా రివైజ్ చేయలేదు. రివైజింగ్ పక్కన పెట్టండి. ఈ ఉన్న జీవోను కూడా నేటికి అమలు జరపకుండా కార్మికులను దోసుకోవడం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇది సరైనది కాదు. అందుకే సిఐటియు మొత్తం కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి వారందరికీ కరపత్రాలు పంపిణీ చేసి సంతకాల సేకరణ చేసి రేపు 3వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కార్మికులు అందరినీ కూడా సమీకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి ఒక కార్యక్రమం తీసుకుంటాం. అప్పుడే లేబర్ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ కదిలి ఆ యొక్క యజమానుల మీద ఒత్తిడి చేసి వాళ్ళకి న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు ఇవ్వడానికైనా ప్రయత్నం చేస్తారనే దాంతో ఈ కార్యక్రమం రూపొందించాం. రెండో పక్కన గీతలు తొక్కిపెడుతున్నారు, ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ వ్యత్యాసంతో కార్మికులు నలిగిపోతూ ఉన్నారు. అనేక మంది ఏం చేయాలో అర్థం కాక అంత ఆత్మహత్య చేసుకున్న కూడా ఉన్నారు. మరి ఈ పరిస్థితి కారణం పూర్తిగా ప్రభుత్వం. మరి అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పుకి గౌరవం లేక కష్టపడి పనిచేసే కార్మికుడికి ఇవ్వాల్సినటువంటి కనీస హక్కులు కూడా ఇవ్వకుండా అది ఈఎస్ఐ కావచ్చు. అక్క తమ్ముళ్ల బంధాన్ని మంటగలిపేలా సభ్య సమాజం తలదించుకునేలా వరుసకు పెద్దమ్మ కూతురితో అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం సాగిస్తున్న ప్రబుద్ధుడికి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. గాజువాకలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు నివ్వెరపోయారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు గత కొన్ని నెలల క్రితం విశాఖలో వివాహానికి హాజరయ్యారు. ఇదే వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి వీరిద్దరూ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. అమ్మాయికి అప్పటికే నెల్లూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగి ఒక పాప కూడా ఉంది సమాచారం. గత కొన్ని రోజుల క్రితం నెల్లూరు నుంచి ఆమెను రహస్యంగా తీసుకొచ్చిన అతడు గాజువాకలో సహజీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి మా మేనగోడు, ఆ అబ్బాయి మేనల్డు. వాళ్ళిద్దరికి బయటికి ఇప్పుడు వారం రోజులు బట్టి వెళ్ళిపోను. ఇంతకుముందు ఏది అక్కడ సంబంధం ఉందో తెలియదు, కానీ వైజాగ్లో ఉంటాను. ఇలా ఏంటి మా వదిన ఫోన్ చేసి మా అన్నయ్యలు ఫోన్ చేసి ఇలా చెల్లిని తీసుకుని వెళ్ళిపోను కమ్మా, అన్నయ్యను అక్కును అన్నయ్య తమ్ముడు వెళ్ళిపోను అంటే మేము 3 రోజులు బట్టి ఎత్తితే దొరకలేదు. ఇప్పుడు దొరికారు. స్టేషన్ తీసుకెళ్తుంది. మమ్మల్ని ఆటోలోనే పట్టేసి కొట్టాడు. నా మీద కొట్టగల మా వదిన అందరూ చేసుకోవాలి అంతే. పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనే శ్రీశ్రీ లక్ష్యమని రచయిత రవికుమార్ వెల్లడించారు. మహాకవి శ్రీశ్రీ 34వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీశ్రీ కవిత్వంలో ఆర్ద్రత ఉండి ఎంతో మందికి స్ఫూర్తిగా కవిత్వ నిర్మాణానికి దిక్సూచిగా ఉందని పేర్కొన్నారు. చిన్న వయసు నుంచే పిల్లలకు శ్రీశ్రీ సాహిత్యాన్ని తెలియజేయడం ఎంతో మేలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. కవి అంటే అందరికంటే ముందుగా చూడాలని, అలా ముందు చూపు ఉన్న వ్యక్తి కనుకనే మరో ప్రపంచం పిలిచిందంటూ కార్మికుల కోసం తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. అనంతరం శ్రీశ్రీకి నివాళిగా దీపధారి చైతన్య భేరి అనే కవితను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో SUVCI ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు. ప్రాపంచిక జ్ఞానం వికసిస్తున్న సమయంలో అబ్బూరి రామకృష్ణారావు గారితో ఏర్పడిన పరిచయం వల్ల
ఆయన తన ఆలోచనల్ని కమ్యూనిజం వైపు మళ్లించగలిగారు. అంటే తన ఒక డైరెక్షన్ అబ్బూరి రామకృష్ణరావు గారి ద్వారా వచ్చిందనేది శ్రీశ్రీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ టైంలో అబ్బూరి రామకృష్ణరావు గారు చాలా మంది ప్రముఖులతో పరిచయం ఉండడం వల్ల శ్రీశ్రీ గారికి సాహిత్యపరంగా పుస్తక సేకరణకు సంబంధించిన విషయాల మీద కానీ ఇంకో దాని మీద కానీ చాలా సహకరించేవారు. ఒకనొక సమయంలో లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ సంబంధించి మేనిఫెస్టో విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ బై బ్రిటిష్ గవర్నమెంట్. సో అది ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించిన ఏమీ జరగకూడదు అన్నట్టుగా బ్రిటిష్ గవర్నమెంట్ నిషేధం విధించిన లండన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్స్ యొక్క మేనిఫెస్టో కాపీని తనకున్న పరిచయాల ద్వారా అబ్బూరి రామకృష్ణరావు గారు సేకరించి శ్రీశ్రీ గారికి ఇచ్చారని, అది అంతా పోస్తే అన్నరావు సైజు కూడా లేని మేనిఫెస్టో, బట్ దాన్ని చదివి ఆకలింపు చేసుకుని తను చాలా. Take a short break in BTL News. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక, సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక, 23 ముఖలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక, పాములని తెలియక పాలిచ్చినందుక, ఎందుకు మాపై పగా, బ్యాక్ టు న్యూస్. సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. మధురానగర్ జీవీఎంసీ హైస్కూల్ ప్రాంగణంలో వీకేర్ యూ వెల్ఫేర్ సొసైటీ, హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 300 మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, విద్యా సామగ్రిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాల విస్తృతికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయడం శుభపరిణామన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
వాళ్ళు పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఒక గంట. ఈరోజు చాలా సంతోషం. ప్రభుత్వం అనేక రకాల పనులు మనకు చేస్తుంది. మీకున్న అవకాశాలు ఇంకెవరికి లేవు, అవునా? మీకు టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది, యూనిఫామ్స్ ఇస్తుంది, మిడ్ డే మీల్ ఇస్తున్నారు, అలాగే మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే వీటితో పాటు అనేక రకాల ఇతర పనిముట్ల ద్వారా మరి చాలా సులువుగా మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, తెలుగు ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశాలు, సైన్స్ నేర్చుకోవడానికి మంచి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. వీటిని తప్పకుండా మనందరం వినియోగించుకోవాలి. అలాగే ఎక్కువ మందికి మనమే ఆదర్శంగా నిలవాలి. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళారు. నాకు అనేక మంది మిత్రులు తెలుసు. అటువంటి ఒక గొప్ప స్కూల్ మన జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ శాంతినగర్ది. సో ఆ విధంగా ఇక్కడ ఉండే టీచర్స్కి, గతంలో ఎవరైతే పనిచేసే టీచర్స్ అందరికీ కూడా వాళ్ళ ఆదర్శంగా టీచ్ చేయడం కారణంగానే ఈ స్థితికి వచ్చారు. మన రెడ్డి గారు కూడా మీ స్కూల్లోనే చదువుకున్నానని చెప్పాడు. చాలా సంతోషం. ఏ స్కూల్లో అయితే చదువుకున్నానో ఆ స్కూల్కి తిరిగి వచ్చి ఏదో ఒక పని చేయటం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. మీరు కూడా తప్పకుండా మీరు పెద్ద అయిన తర్వాత మీ స్కూల్కి తిరిగి ఏదో ఇచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా కొంత రుణమైనా తీర్చుకున్న వాళ్ళు అవుతారు. ఆ విధంగా మీ అందరికీ కూడా చదువులో బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి చాలా శ్రద్ధ పెట్టి చదవండి. ప్రభుత్వం అనేక రకాల అవకాశాలు మనకు కల్పిస్తుంది. ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీలో మీ తల్లిదండ్రులు ఇంకా నిరక్షరాస్యులుగా. మహావిశాఖ నగరంలో ప్రజలు తీవ్ర నీటి కష్టాలు పడుతున్నా పట్టించుకునే నాథుడి కరువయ్యాన్ని పారిశ్రామిక వాడ వాసులు వాపోతున్నారు. జీవీఎంసీ పరిధి 45వ వార్డ్ ఏకేసీ కాలనీలో నీటి కటకటతో ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. దాదాపు 1500 కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో నీటి అవసరాలను గుర్తించిన గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే మల్ల విజయ్ ప్రసాద్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టేలా నిధులు మంజూరు చేశారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం హయాంలో పనులు పూర్తి చేసి ప్రస్తుత ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న అన్ని ఇళ్లకు పైప్ లైన్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని గణబాబు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్స్ ఇవ్వాల్సిన జీవీఎంసీ అధికారులు అరకొరగా కనెక్షన్లు వేయడంతో ప్రజల అవస్థలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ మేరకు జీవీఎంసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రాంతంపై కన్నెత్తైనా చూడడం లేదని స్థానికులు సూర్యనారాయణ వాపోయారు. తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ప్రజలు స్థానికంగా ఉన్న పురాతన నేలబావిని ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. నేలబావిలో నీరు కూడా మురుగుమయం కావడంతో ఆ నీటిని సేవించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలంటూ కోరారు. జీఎంసీ వాళ్ళు మొత్తం అంతా ఈ 300 కిలోమీటర్ల రిజర్వాయర్ ఓపెన్ అయినాక ప్రతి ఇంటికి కొలాయి ఇస్తామని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి అందరికీ కొలాయిలు వేసేసారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్కి మాత్రం ఏ బిల్డింగ్ అంటే అటుపక్కన బాంబే ఇల్లు వేశారు. కానీ ఇటుపక్కన అప్పుడు మనకి వచ్చిన హౌసింగ్ బోర్డు కాలనీ ఉన్న బిల్డింగ్లో ఏ బిల్డింగ్కి కిందన ఎటువంటి కొలాయి వేయకపోవడం వల్ల ఉన్నది ఒకటే సార్, వీధి కొలాయి ఒకటే, బోరింగ్ కూడా ఉన్నది ఒకటే సార్. దానివల్ల స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కిందంటి వాళ్ళు, పై వాళ్ళకైతే కొద్దిగా బాగానే ఉంది, పర్వాలేదు, చేసింది మంచి పని. కానీ కింద వాళ్ళకి కూడా ఏదైనా తొందరగా చేసి పెడితే వాళ్ళందరూ కొద్దిగా ఆనందంగా ఉంటారు సార్. మొన్నటి అయితే వేసవి చాలా ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు వర్షాలు పడినా కానీ ప్రయోజనం లేదు సార్. ఉన్న బోరింగ్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడే రిపేర్ అయిపోతుంటుంది. మనం 2016-17 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10వ తరగతి రెల్లి విద్యార్థులకు రెల్లి ప్రతిభా పురస్కారం పేరిట అభినందన సభ ఏర్పాటు చేశారు. రెల్లి వైద్య విద్యా డెవలప్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు రామా టాకీస్ అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఆడమ్స్ మాట్లాడారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా తీవ్ర వెనుకబాటులో ఉన్న రెల్లి కులస్తులను అభివృద్ధి బాటలో నడిపించాలన్నదే తమ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలోనే తమ ట్రస్ట్ విద్య, వైద్య రంగంలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ప్రతిభ కనబర్చిన 10వ తరగతి విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తూ రెల్లి వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలంటూ కోరారు. దళిత మైనారిటీ అయినటువంటి రెల్లి సోదరులు ఉన్నారు, మా సోదరులు. ఆ కులానికి సంబంధించిన వాడిని నేను. వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ముఖ్యంగా విద్యాపరంగా చాలా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి
వాళ్ళని ప్రోత్సహించి బాగా చదువుకోమని చెప్పడానికి ఈ ప్రోత్సాహ మంత్రులు నగర బహుమతులు ఇస్తున్నాం. ప్రతి ఏటా ఇస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. మరి ఇలా చేయటం వల్ల చాలామంది ఇంతకుముందు 50 మంది నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ప్రకటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో గరిష్టంగా 30.8, ఎయిర్పోర్ట్లో 31గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో 26.2, ఎయిర్పోర్ట్లో 27 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై స్వపక్ష విపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న త్రిసభ్య కమిటీ. ఈ నెల 23న తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్య. విశాఖ భూ కబ్జాపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్. సోమవారం నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభమవుతున్న డీసీపీ సాంబశివరావు. విశాఖ భూ కుంభకోణాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్న ఎమ్మెల్యే గణబాబు. నగర కీర్తిని చెడగొట్టేందుకే వైసీపీ కుట్ర పన్నుతోందని మండిపాటు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగిన అవార్డుల పండుగ. ప్రతిభ కనబర్చిన జర్నలిస్టులను ఘనంగా సత్కరించిన రాష్ట్ర మంత్రులు. సమాన పనికి సమాన వేతనాన్ని ప్రతి కార్మికుడికి అందజేయాలన్న సుబ్బారావు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మహోద్యమం చేపడతామంటూ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.